చంద్రబాబు సీఎంగా ఉండగా అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. కేసీఆర్ నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మరొక్కసారి కేసీఆర్ గారు తమ పార్టీ ప్రస్థానాన్ని, తమ విజయాల గురించి చెప్పుకుంటూ పార్టీ ఆవిర్భావం నాటి రోజుల గురించి చెప్తూ చంద్రబాబు గారి ప్రస్తావన తెచ్చారు. మీరు చెప్పింది అక్షర సత్యం కేసీఆర్ గారు, అందులో తప్పే ఉంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కొనసాగాలి అనే విధానానికి కట్టుబడి ఉంది కాబట్టి ఆనాడు మీరు లేవనెత్తుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రస్తావనతో విభేదించారు. అదే విధానాన్ని టీడీపీ 2004 అసెంబ్లీ ఎన్నికలలో కూడా కొనసాగించింది. సమైక్య రాష్ట్ర స్లోగన్తోనే ఎన్నికలకు వెళ్ళింది. మీరు కూడా ఆ ఎన్నికల్లో ఎలా అయినా టీడీపీ ఓడిపోతే చాలు అని నాటి వైఎస్ఆర్ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో, ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలతో, ఇంకోవైపు కూటమిగా ఎన్నికలలో పోటీ చేసింది వాస్తవం కాదా? మరి మీరు కూటమిగా పోటీ చేసిన పార్టీలలో ఏ ఒక్క పార్టీ కూడా ఆనాటికి మీ పార్టీ స్టాండ్ అయిన తెలంగాణకు అనుకూలంగా మద్దతు తెలిపే తీర్మానం చేయలేదు. అయినా మీరు వారితో కలిసి పోటీ చేశారు అనేది వాస్తవం కాదా? నాడు ఎన్నికలలో నెగ్గిన తర్వాత వైఎస్ఆర్ నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో మీ పార్టీ అధికార భాగస్వామిగా చేరారు. అలాగే మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో మీరే స్వయంగా మంత్రి పదవి తీసుకున్నారు అనేది వాస్తవం కాదా? అటువంటి మిత్రపక్షం అధికార భాగస్వామికి వెన్నుపోటు పొడిచింది. మీ పార్టీనే లేకుండా చేయాలి అని నిలువునా మీ పార్టీలో ఫిరాయింపులు ప్రోత్సహించింది. మీ ఉద్యమాన్ని అవహేళన చేసింది. నాటి వైఎస్ఆర్ అని తెలిసి ఉండి ఆయన కొడుకే మా ఇంటికి పిలిచి భోజనం పెట్టిన జగన్ రెడ్డి అని నిన్నటి సభలో ఒక్క మాట కూడా చెప్పలేదే కేసీఆర్ గారు? మరి అదే టీడీపీ పార్టీ 2008 విజయదశమి నాడు తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన సంగతి కూడా చెప్పలేదు. అదే టీడీపీతో కలిసి 2009 ఎన్నికల్లో మహాకూటమిగా పోటీ చేసిన సంగతి కూడా చెప్పలేదు. అదే వైఎస్ఆర్ మరణించిన తర్వాత అతని కొడుకు జగన్ రెడ్డి గారు తెలంగాణ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మానుకోట దగ్గర ఆయన మీద మీరే చేయించిన రాళ్ల దాడి, దానికి ప్రతిగా జరిగిన పోలీస్ కాల్పుల్లో ఒక కుర్రవాడు మరణించిన సంగతి కూడా మర్చిపోయారా? టీడీపీ పార్టీకి మీరు నష్టం కలిగించారు. టీడీపీ నాయకత్వాన్ని, సాక్షాత్తు చంద్రబాబు గారిని మీరు అవహేళన చేశారు, అవమానించారు తప్ప టీడీపీ పార్టీని గాని చంద్రబాబు గారు కానీ ఏనాడు మీకు నష్టం కలిగించలేదు, అమర్యాదగా వ్యవహరించలేదు అని మీకు తెలీదా? ఆఖరికి మీరు పదే పదే ప్రస్తావించే ఓటుకు నోటు అంశం అసలు ఎవరి తప్పు, ఎంత అనేది కూడా బహిరంగంగా చర్చించడానికి సిద్ధం. ఆనాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ నిర్వాహకం ఏంటి అనేది కూడా చర్చ జరిగే తీరాలి. మీకు చంద్రబాబు గారిని బూచిగా చూపిస్తూనే మీ పార్టీ సంస్థాగతంగా బలపడటానికి టీడీపీ కేడర్ ని ఫిరాయింపు చేసుకుంటూ బలపరుచుకోవచ్చు అనే వ్యూహంలో సఫలీకృతం అయ్యారు కాబట్టి ఇంకా అదే ఒరవడిని కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగానే మీకు మీ పార్టీ తెలంగాణకు వెన్నుపోటు పొడిచింది ఎవరో తెలిసినా దాన్ని ప్రస్తావించరు. ఎందుకు అంటే దానివల్ల ఇప్పుడు మీకు వనగూరే లాభం పెద్దగా ఏమీ లేదు. కానీ చంద్రబాబు గారిని బూచిగా చూపిస్తూనే మరొక్కసారి తెలంగాణ ప్రజలు ఎమోషనల్ గా మీకు కనెక్ట్ అవుతారు అనే పాత చింతకాయ పచ్చడి వ్యూహాన్ని మళ్లీ అమలు చేయడం వల్ల అన్నిసార్లు లాభం జరగదు కేసీఆర్ గారు. తెలంగాణ ఎమోషనల్ వల్ల అత్యధిక లాభం పొందిన కుటుంబం ఏది? ఆ సెంటిమెంట్ తో అంతటి లాభసాటి బేరం చేయగలిగిన రాజకీయ బేరగాడు ఎవరు అనేది నేటి తెలంగాణ సమాజానికి ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇంకా చంద్రబాబు గారిని దోషిగా చూపడం అనేది మీకు గిట్టుబాటు అయ్యే బేరం కాదు అనేది రియలైజ్డ్ అవ్వండి. అన్నట్టు త్వరలో ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీఏ కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో కూడా ప్రయోగానికి భూమికి సిద్ధం అవుతుంది అనేది మీకున్న సమాచారం అనేది మాకు కూడా తెలుసు. ఇప్పటికీ ప్రతి తెలుగుదేశం కార్యకర్త మళ్లీ ఎప్పుడు చంద్రబాబు గారు పార్టీని క్రియాశీలకంగా చేస్తున్నారని ఎదురు చూస్తున్నారు. దానికి ముహూర్తం కూడా త్వరలోనే ఉంది కేసీఆర్ గారు. కొంచెం వెయిట్ చేయండి. అసలు సిసలు విమర్శలకు, ప్రతి విమర్శలకు మంచి కాలం ముందు చాలానే ఉంది. ఓ విద్యార్థి బృందానికి వచ్చిన ఆలోచనని నిర్భయంగా, ధైర్యంగా చెప్పని ప్రోత్సహిస్తూ నిరంతర విద్యార్థిగా మారి నేర్చుకుంటూ ఇవాళ అమరావతిలోని విట్ యూనివర్సిటీలో జరిగిన వి లాంచ్ ప్యాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పోలో పాల్గొన్న మన సీఎం చంద్రబాబు గారు మరోసారి తన నాయకత్వ లక్షణాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థి డెమోను అత్యంత ఆసక్తితో, ప్రేమతో చూడడం, ప్రతి ఆవిష్కరణను హృదయపూర్వకంగా మెచ్చుకుంటూ ఆనందంతో అభినందించడం చూసిన ప్రతి ఒక్కరూ ఈ కాలంలో ఇలాంటి గొప్ప మనసున్న నాయకుడిని ఇంకెక్కడ చూడగలం అని అనుకోకుండా ఉండలేకపోయారు.
2014లో ఇంకా ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే విశ్వనాథం గారు ఎంతో ఆశతో వచ్చి అమరావతిలో విట్ స్థాపించాలని తపన పడుతున్నాను, దయచేసి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలి అని కోరారు. ఆ మాటను చంద్రబాబు గారు గుండెల్లో పెట్టుకున్నారు. గెలిచిన వెంటనే మాట నిలబెట్టుకుని విశ్వనాథం గారి కలను నిజం చేశారు. ఇది ఎంతోమంది గొప్ప విద్యా సంస్థల యాజమాన్యాలను ఆకర్షించింది. అమరావతి సరస్వతి నిలయంలా మారడానికి ఆయన నాయకత్వం బీజం వేసింది. ఒకనాడు భవిష్యత్ అంతా ఐటీదే అని ఎలుగెత్తి చాటి తల్లిదండ్రులను దిశానిర్దేశం చేసిన చంద్రబాబు గారు కేవలం 14 నెలల స్వల్ప కాలంలోనే హైటెక్ సిటీని నిర్మించారు. ప్రపంచ పటంలో నేడు హైదరాబాద్ను గర్వంగా అగ్రగామిగా చూస్తున్నామంటే అది చంద్రబాబు గారి అపారమైన దూరదృష్టికి, అకుంఠిత దీక్షకు నిదర్శనం. ఇప్పుడు ఆయన చూపు సారించింది భవిష్యత్తు టెక్నాలజీ అయిన క్వాంటమ్ టెక్నాలజీ వైపు. ఒకప్పుడు కంప్యూటర్ అంటేనే ఒక అద్భుతంగా, ఒక ఆశ్చర్యంగా చూసే రోజులు ఉండేవి. ఇప్పుడు మనం కంప్యూటర్ల కన్నా 1000 రెట్లు వేగవంతమైన క్వాంటమ్ కంప్యూటర్ల యుగంలోకి అడుగు పెడుతున్నాం. అందుకు తగ్గట్టుగానే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి పునాది వేస్తున్నారు. ఇది మన తెలుగు జాతికి ఎంతో గర్వకారణమైన విషయం. గమనిస్తే మన తెలుగు వాళ్ళు జనాభా దేశంలో కేవలం 5%. కానీ ఐఐటీలలో 20% పైగా సీట్లు మన తెలుగు బిడ్డలే కైవసం చేసుకుంటున్నారు. సిలికాన్ వ్యాలీలో ఎంతోమంది తెలుగు బిడ్డలు అగ్రశ్రేణి అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆ అద్భుతమైన విజయాల వెనుక చంద్రబాబు గారు నాటిన బలమైన ఆత్మవిశ్వాసం అనే విత్తనం, నిరంతరం నూరిపోసిన అకుంఠిత ధైర్యమే నేడు విట్ అమరావతిలో 95% పైగా ప్లేస్మెంట్ లభిస్తున్నాయంటే అందులో ఎంసెట్ ర్యాంకులు తెచ్చుకొని సీట్లు పొందుతూ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా అత్యధిక ప్రయోజనం పొందుతున్నది మన విద్యార్థులే కదా. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా? ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగం కోసం కూడా వందల సంఖ్యలో నిరుద్యోగులు పోటీలు పడే రోజులు. నేడు కలెక్టర్ కుర్చీ కన్నా ఐటీ ఉద్యోగం మీదే యువతకి ఎక్కువ మక్కువ పెరిగింది. ఇది సామాన్యమైన అభివృద్ధి కాదు, ఇది చంద్రబాబు గారు చూపిన ప్రగతిశీల మార్గం. చంద్రబాబు గారి మాటల్లోనే స్ఫూర్తి. కేవలం ఉద్యోగంతోనే సంతృప్తి చెందకండి, ప్రపంచ స్థాయిలో ఆలోచించండి, మీ కలల ప్రపంచాన్ని మార్చే స్థాయిలో ఉండాలి అన్న ఆయన మాటలు ప్రతి విద్యార్థి గుండెల్లో బలంగా నాటుకోవాలి. ప్రపంచాన్ని తలదన్నే శక్తిగా మన భారత్ను తీర్చిదిద్దుతున్నారు చంద్రబాబు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇప్పటికే ఘనంగా ఎదిగింది. ఇంకొద్ది రోజుల్లో అగ్రగామి భారత్గా నిలుస్తుంది. ఆ మహత్తర ప్రయాణంలో మన తెలుగు యువత ముందుండి నడిపించాలంటే చంద్రబాబు గారు చూపిస్తున్న దార్శనిక మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మే 2వ తేదీన అమరావతి పునఃప్రారంభం జరగనుంది. అది కేవలం ఒక నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదు, అది తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి, మన భవిష్యత్ ఆశలకు పునాది వేసే చారిత్రక ఘట్టం. మీరు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా గొప్ప కలలు కనండి. కేవలం ఉద్యోగం పొందడమే మీ లక్ష్యం కాకూడదు. ప్రపంచాన్ని మార్చగలిగే అద్భుతమైన ఆలోచనలతో ముందుకు సాగండి అని యువతను హృదయపూర్వకంగా ప్రేరేపిస్తూ చంద్రబాబు గారు మరోసారి కోట్లాది గుండెల నిండా ఆశల దీపాన్ని వెలిగించారు. చంద్రబాబు గారు ఉన్న చోట ఆశ తప్పకుండా చిగురిస్తుంది. ఆశ ఉన్న చోటే ఉజ్వల భవిష్యత్తు తప్పకుండా ఉంటుంది. యువత కళలను నిజం చేయడానికి, వారికి సరైన మార్గాన్ని చూపించడానికి ఆయనే నిజమైన మార్గదర్శి. ఆయనే మనందరి ఆశా జ్యోతి.